ఓం శాంతి. ఈరోజు మురళి 16/10/2025. మధురమైన పిల్లలారా, ఏకాంతంలో కూర్చొని నేను శరీరానికి భిన్నమైన ఆత్మను అని అనుభవం అయ్యే విధంగా అభ్యాసం చేయండి. దీనినే జీవిస్తూ మరణించడము అని అంటారు. ఏకాంతంలో కూర్చొని నేను శరీరానికి భిన్నంగా ఉన్న ఆత్మనని అనుభవం అయ్యే విధంగా అభ్యాసం చేయండి. దీనినే జీవిస్తూ మరణించడము అని అంటారు. ప్రశ్న: జీవిస్తూ మరణించడం అంటే ఏమిటి? ఆత్మ అనే అభ్యాసం చేయడం. ప్రశ్న: ఏకాంతం అంటే ఏమిటి? ఏకాంతంలో కూర్చొని మీరు దేనిని అనుభవం చేసుకోవాలి? జవాబు: ఏకాంతం అనగా ఒక్కరి స్మృతిలో ఈ శరీరాన్ని అంతం చేసుకోవాలి. అనగా శరీరంలో ఉంటూ అశరీరిగా అనగా మరజీవగా అనుభవం చేసుకోవాలి. ఏకాంతంలో కూర్చొని నేను ఒక ఆత్మను, ఈ శరీరాన్ని అనగా ఈ చర్మాన్ని వదిలి బాబా వద్దకు చేరుకుంటున్నాను అని అనుభవం చేసుకోండి. ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు. కూర్చుంటూ అశరీరిగా అయిపోండి. ఈ శరీరం నుంచి మరణించినట్లుగా అనుభవం చేసుకోండి. నేను ఒక ఆత్మను, నేను శివబాబా సంతానమును అనే ఈ అభ్యాసం ద్వారా దేహాభిమానం తొలగిపోతుంది. పదే ఈ అభ్యాసం చేస్తే దేహాభిమానం సమాప్తమవుతుంది. అందుకే బాబా అంటున్నారు, నేను ఆత్మను అనేటువంటి అభ్యాసాన్ని పక్కాగా చేసుకుంటా పోండి. అప్పుడే దేహం నుంచి డిటాచ్గా కాగలుగుతారు. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి. బాబా అంటున్నారు, నేను ఆత్మను అనే అభ్యాసం ఎంత చేస్తామో అంత మరజీవాగా అవుతాము. మరియు ఏకాంతంలో కూర్చొని అభ్యాసం చేయాలి. ఏకాంతం అంటే ఏమి? ఏకాంతంలో కూర్చొని మీరు దేన్ని అనుభవం చేసుకోవాలి అనే దానికి బాబా నేను ఆత్మను అనే అనుభవం చేసుకోవాలి అని చెప్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మీరిక్కడ కూర్చున్నప్పుడు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేస్తూ ఉండండి. ఇతర విషయాల వైపుకి మీ బుద్ధిని వెళ్ళనివ్వకూడదు. ఇది మొట్టమొదట బాబా అర్థం చేయిస్తున్నారు. మీరు ఒక ఆత్మ అని పిల్లలైన మీకు తెలుసు. ఈ శరీరం ద్వారా ఆత్మలైన మనము పాత్రను అభినయిస్తున్నాం. ఆత్మ వినాశం కాదు, శరీరం నశ్వరమైనది. కావున పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా అయ్యి బాబా స్మృతిలో ఉండాలి. మనం ఒక ఆత్మ. ఈ ఇంద్రియాలను కావాలంటే ఉపయోగించుకోవచ్చు, లేకపోతే లేదు. స్వయాన్ని శరీరం నుండి భిన్నంగా భావించాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు. దేహాన్ని మర్చిపోతూ ఉండండి. ఆత్మపాఠాన్ని పక్కా చేపిస్తున్నారు బాబా. ఈ శరీరం ద్వారా ఆత్మలైన మనం పాత్రను అభినయిస్తున్నాం. ఆత్మ వినాశం కాదు, శరీరం మాత్రమే నశ్వరమైనది. కావున పిల్లలైన మీరు ఆత్మాభిమానులుగా ఈ బాబా స్మృతిలో ఉండాలి. మనం ఒక ఆత్మ. ఈ ఇంద్రియాలను కావాలంటే ఉపయోగించుకోవచ్చు, లేకపోతే లేదు. అంత మన ఆధీనంలో ఇంద్రియాలు ఉండాలి. స్వయాన్ని శరీరం నుండి భిన్నంగా భావించాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి అని బాబా అంటారు. దేహాన్ని మర్చిపోతూ పోవాలి. ఆత్మలైన మనము నిర్బంధనులం, బంధనం లేదు. బాబా నిన్న కూడా చెప్పారు కదా, సంగమ యుగంలో అదృష్టవంతులు ఎవరు అంటే బంధనం లేని వాళ్ళు. అందుకే బాబా అంటున్నారు, ఆత్మాభిమాని స్థితి నిర్బంధనంగా చేస్తుంది. ఒక్క బాబాను తప్ప మనం ఇంకెవ్వరిని స్మృతి చెయ్యకూడదు. జీవిస్తూ మరణించి ఉండే స్థితిలో ఉండాలి. చనిపోయిన వాళ్ళు ఎట్లుంటారో ఆ విధంగా జీవిస్తూ మరణించే అభ్యాసాన్ని చేయాలి అంటున్నారు బాబా. ఇప్పుడు ఆత్మలైన
మన యోగం ఒక్క బాబాతోనే ఉండాలి. మిగిలిన ప్రపంచం నుండి, ఇంటి నుండి మరణించాం. మీరు మరణిస్తే ప్రపంచమంతా మరణించినట్లే అని అంటారు కదా. ఇప్పుడు మీరు జీవిస్తూ మరణించాలి. ఆత్మలైన మనం శివబాబా సంతానం. శరీర అభిమానాన్ని తొలగించుకుంటూ పోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు నన్ను స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు. శరీర అభిమానాన్ని వదలండి. ఇది పాత శరీరం కదా, పాత వస్తువుని వదలడం జరుగుతుంది కదా. స్వయాన్ని అశరీరీగా భావించండి. ఇప్పుడు మీరు బాబాను స్మృతి చేస్తూ చేస్తూ బాబాతో పాటు వాపస్ ఇంటికి వెళ్ళాలి. బాబాని స్మృతి చేస్తూ చేస్తూ బాబాతో పాటు ఇంటికి వెళ్ళాలి. ఇంపార్టెంట్ ఇదే. అలా చేస్తూ చేస్తూ మీకు అలవాటైపోతుంది. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి. మరి పాత ప్రపంచాన్ని ఎందుకు స్మృతి చేయాలి? ఏకాంతంలో కూర్చొని ఈ విధంగా మీకు మీరే కష్టపడాలి. భక్తి మార్గంలో కూడా ఒక గదిలో కూర్చొని మాలను తిప్పుతూ ఉంటారు, పూజ చేస్తారు. మీరు కూడా ఏకాంతంలో కూర్చొని ప్రయత్నం చేసినట్లయితే అది అలవాటైపోతుంది. మీరు మీ నోటితో ఏమీ అనకూడదు. శివ శివ, రామరామ ఏమీ అనాల్సిన అవసరం లేదు. ఇందులో బుద్ధి విషయం శివబాబా మనకు నేర్పిస్తున్నారు. వారు పురుషార్థం చేయాల్సిన అవసరం లేదు. ఈ బాబా పురుషార్థం చేస్తారు. వారు మళ్ళీ పిల్లలైన మీకు కూడా అర్థం చేయిస్తారు. ఎంత వీలైతే అంతా ఇలా కూర్చొని ఆలోచించండి. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళాలి. ఈ శరీరాన్ని ఇక్కడే వదలాలి. బాబాను స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి. మీ ఆయుష్ కూడా పెరుగుతుంది. మీ లోపల ఈ చింతన జరుగుతూ ఉండాలి. బయటికి ఏమీ చెప్పాల్సిన పని లేదు. భక్తి మార్గంలో కూడా కొందరు బ్రహ్మతత్వాన్ని, కొందరు శివుణ్ణి కూడా స్మృతి చేస్తూ ఉంటారు. కానీ ఆ స్మృతి యథార్థమైనది కాదు. బాబా పరిచయమే లేకుండా ఎలా స్మృతి చేయగలరు? ఇప్పుడు మీకు బాబా పరిచయం లభించింది. ఉదయమే లేచి ఏకాంతంలో మీతో మీరు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండండి. విచార సాగర మంథనం చెయ్యండి. బాబాను స్మృతి చెయ్యండి. బాబా, ఇప్పుడు నేను ఇక మీ యథార్థమైన ఒడిలోకి వచ్చేస్తున్నాను అని భావించాలి. అది ఆత్మిక తండ్రి యొక్క ఒడి. కావున ఈ విధంగా మీతో మీరే మాట్లాడుకుంటూ ఉండండి. ఇప్పుడు బాబా వచ్చారు. బాబా కల్పకల్పము వచ్చి మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. నన్ను మరియు చక్రాన్ని స్మృతి చెయ్యండి అని బాబా అంటారు. స్వదర్శన చక్రధారులుగా కావాలి. బాబాలోని మొత్తం చక్రం యొక్క జ్ఞానమంతా బాబాలో ఉంది. అదే మనకి రోజు రోజు బాబా మనకు చెప్తున్నారు, ఇస్తున్నారు. ఎట్లా మనము సృష్టి చక్రంలో వచ్చినాం, ఎట్లా కింది దిగుతూ వచ్చినాం, ఇప్పుడు ఎట్లా పైకెక్కాలి, ఈ రహస్యాన్ని బాబా మనకు రోజు చెప్తూ ఉంటారు. దీన్ని మనం యథార్థంగా అర్థం చేసుకోవాలి. వారు దానిని మళ్ళీ మీకు వినిపిస్తున్నారు. ఇప్పుడు బాబా మిమ్మల్ని త్రికాలదర్శులుగా చేస్తున్నారు. 3 కాలాలు అనగా ఆది మధ్య అంత్యాలు ఇప్పుడు మీకు తెలుసు. సృష్టి, ఆది మధ్య, అంత్యమం. బాబా పరమాత్మ కూడా. వారికి తమ శరీరం అంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఈ శరీరంలో కూర్చొని మీకు అర్థం చేయిస్తున్నారు. ఇది ఒక అద్భుతమైన విషయం. భగీరథుని పైన విరాజమానమైనట్లయితే తప్పకుండా ఇంకొక ఆత్మ ఉండాలి కదా. ఇతడిది అనేక జన్మల తర్వాత అంతిమ జన్మ. నంబర్ 1 పావనుడైన ఇతడే నంబర్ 1 పతితులుగా అవుతారు. ఇతడు స్వయాన్ని భగవంతునిగా లేదా విష్ణువుగా చెప్పుకోవడం లేదు కదా. ఇక్కడ ఒక్క ఆత్మ కూడా పావనంగా లేదు. అందరూ పతితంగానే ఉన్నారు. ఈ విధంగా విచారసాగర మంథనం చేసినట్లయితే మీకెంతో సంతోషం కూడా కలుగుతుంది.
ఇందులో ఏకాంతం కూడా తప్పకుండా కావాలి. ఒక్కరి స్మృతిలోనే శరీరం అంతం జరగాలి. ఏకాంతమని దాన్ని అంటారు. ఒక్కరి స్మృతిలోనే శరీరం సమాప్తం కావడమే ఏకాంతం. ఆ స్మృతిలో ఉంటూ ఉంటూ శరీర అభిమానం తొలగిపోతుంది. ఇప్పుడు ఈ శరీరం విడిపోతోంది. సన్యాసులు కూడా బ్రహ్మముని స్మృతిలో లేదా బ్రహ్మం యొక్క స్మృతిలో లేదా తత్వం యొక్క స్మృతిలో ఉంటారు. నేనిక బ్రహ్మంలో కలిసిపోతాను అని భావిస్తూ కూర్చొని ఉండిపోతారు. తపస్సులో కూర్చుంటూ శరీరాన్ని వదిలేస్తారు. భక్తిలో మనుషులు ఎన్నో ఎదురుదెబ్బలు తింటూ వచ్చారు. ఇందులో ఎదురుదెబ్బలు తినాల్సిన విషయమే లేదు. స్మృతిలోనే ఉండాలి. చివరిలో ఎవ్వరూ గుర్తుకు రాకూడదు. గృహస్థ వ్యవహారంలో ఉండాల్సిందే. గృహస్థ వ్యవహారం నుంచి మనమేమి కర్మ సన్యాసులం కాదు కదా. కర్మ సన్యాసులని చెప్పుకుంటారు కానీ కర్మ నుంచి ఎవరు దూరం కావడానికి వీల్లేదు. సో బాబా అంటున్నారు, కర్మ నుంచి దూరం కాలేరు, గృహస్థ వ్యవహారంలో ఉండాల్సిందే. గృహస్థాన్ని వదలమని బాబా చెప్పారు. గృహస్థంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి అని బాబా మనకు సందేశం ఇచ్చారు. అందులో ఉంటూ కొంత సమయాన్ని తీయాలి. గృహస్థంలో ఉంటూ విద్యార్థులకు చదువు పైన అభిరుచి ఉంటుంది కదా. ఇది కూడా చదువు. స్వయాన్ని ఆత్మగా భావించని కారణంగా తండ్రి, గురువు, టీచర్ అందరినీ మర్చిపోతారు. ఏకాంతంలో కూర్చొని ఈ విధంగా ఆలోచించండి. గృహస్థుల ఇళ్లలో వైబ్రేషన్లు సరిగ్గా ఉండవు. వేరే అవకాశం ఉన్నట్లయితే ఒక గదిలో కూర్చోండి. మాతలకు పగలు కూడా సమయం దొరుకుతుంది. పిల్లలందరూ స్కూల్కి వెళ్ళిపోతారు. ఎంత సమయం దొరికితే అంత సమయం ఇదే అభ్యాసం చేస్తూ ఉండండి. మీకు ఒకే ఇల్లు ఉంది, కానీ బాబాకు ఎన్నో లెక్కలేనన్ని ఇండ్లున్నాయి. ఇంకా వృద్ధిని పొందుతూ ఉంటుంది. మనుషులకు తమ వ్యాపార వ్యవహారాల చింత ఉండడంతో వారి నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఇది ఒక వ్యాపారం కదా. వీరెంత పెద్ద వ్యాపారి, టోకు వ్యాపారం చేస్తారు. పాత శరీరం మొదలైన వాటిని తీసుకొని కొత్త వాటిని ఇస్తారు. అందరికీ దారిని చూపిస్తారు బాబా. ఈ వ్యాపారాన్ని కూడా అతడే చెయ్యాలి. ఇది చాలా పెద్ద వ్యాపారం. వ్యాపారికి తమ వ్యాపారం యొక్క ఆలోచనలే ఉంటాయి. బాబా అభ్యాసం చేసి ఈ విధంగా చెయ్యండి అని పిల్లలకు చెప్తున్నారు. ఎంతగా మీరు బాబా స్మృతిలో ఉంటారో అంతగా స్వతహాగానే నిద్ర ఎగిరిపోతుంది. కొంతమందికి బాబా స్మృతిలోనే నిద్ర వస్తుంది కదా బాబా. సంపాదనలో ఆత్మకు ఎంతో ఆనందం కలుగుతుంది. సంపాదన కోసం మనుషులు రాత్రి వేళల్లో కూడా మేల్కుంటారు. సీజన్లో రాత్రి అంతా దుకాణాలు తెరిచి ఉంటాయి. దీపావళి మొదలైన సీజన్లలో, ఉగాది మొదలైన సీజన్లలో ఆదాయం లభిస్తోంది అంటే ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. ఎన్నాళ్ళు ఒక వారమే కదా అంటారు. అంత ఆదాయం పైన చింత ఉంటుంది. అట్లాగే బాబా మనకు కూడా చెప్తా ఉన్నారు, సంపాదనలో ఆత్మకి ఎంతో ఆనందం కలుగుతుంది. సంపాదన కోసం మనుషులు రాత్రి వేళల్లో కూడా మేల్కుంటారు. సీజన్లో రాత్రి అంతా దుకాణాలు తెరిచి ఉంటాయి. మీ సంపాదన కూడా రాత్రి వేళల్లో మరియు ఉదయం చాలా బాగా జరుగుతుంది. స్వదర్శన చక్రధారులుగా అవుతారు మరియు త్రికాలదర్శులుగా కూడా అవుతారు. 21 జన్మల కోసం మీరు ధనాన్ని పోగు చేసుకుంటారు. మనుషులు ధనవంతులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. మీరు కూడా బాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశం అవుతాయి, శక్తి లభిస్తుంది. స్మృతి యాత్రలో ఉండకపోతే ఎంతో నష్టం కలుగుతుంది. ఎందుకంటే తలపైన పాపాల భారం ఎంతో ఎక్కువగా ఉంది. ఇప్పుడు జమ చేసుకోవాలి. ఒక్కరినే స్మృతి చేయాలి మరియు త్రికాలదర్శులుగా కావాలి. ఈ అవినాశి ధనాన్ని అర్ధకల్పం కోసం పోగు చేసుకోవాలి. ఇది చాలా విలువైనది.
విలువైన ధనం. విచారసాగర మంతనం చేసి రత్నాలను బయటికి తీయాలి. బాబా ఏ విధంగా చేస్తారో అలా పిల్లలకు కూడా యుక్తిని తెలియచేస్తారు. బాబా మాయ తుఫాన్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి అని బాబాతో అంటారు. ఎంత వీలైతే అంత మీ సంపాదనను జమ చేసుకోండి అంటారు బాబా. మున్ముందు ఇదే పనికొస్తుందని బాబా చెప్తారు. ఏకాంతంలో కూర్చొని బాబాను స్మృతి చేయాలి. ఖాళీ ఉంటే మందిరాలు మొదలైన వాటిల్లో సేవ కూడా ఎక్కువగా చేయొచ్చు. బ్యాడ్జ్ తప్పకుండా వేసుకొని ఉండాలి. ఇది ఒక అద్భుతమైన ఆత్మిక మిలిటరీ. అందరూ అర్థం చేసుకుంటారు. మేము స్వర్గస్థాపనం చేస్తున్నామని కూడా మీరు వ్రాస్తారు. ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఇప్పుడు అది లేదు. మళ్ళీ దానిని బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వడమే మీ లక్ష్యం. ఇంకొన్నాళ్ళ తర్వాత ఈ ట్రాన్స్లేట్ చిత్రాలను బ్యాటరీతో పాటు ఊరేగిస్తారు. ప్రతి ఒక్క ఇప్పుడు ట్రాన్స్లేట్ చిత్రాలు వచ్చేసినాయి కదా, చిన్న చిన్నవే ట్రాన్స్లేట్లు తయారు చేస్తూ ఉన్నారు. ఒక కాలంలో ట్రాన్స్లేట్ అంటే బాబా రూముల్లో మాత్రమే ఉండేది. ఇప్పుడు అందరి ఇళ్లల్లో కూడా ట్రాన్స్లేట్ చిత్రాలు వచ్చేసినాయి. ఈ రాజ్యాన్ని మేము స్థాపిస్తున్నాము అని అందరికీ చెప్తారు. లక్ష్మీనారాయణుల యొక్క రాజ్యాన్ని. వన్ వరల్డ్ ఫ్యామిలీ, ఒకే ప్రపంచం, ఒకే పరివారం. అన్నింటికన్నా ఫస్ట్ క్లాస్ అయిన చిత్రం ఇది. ఏది? లక్ష్మీనారాయణ చిత్రం. బాబా వాళ్ళకి ఈరోజు లక్ష్మీనారాయణ చిత్రం గుర్తుకొస్తుంది. చాలా ప్రసిద్ధమవుతుంది. లక్ష్మీనారాయణులు కేవలం ఒకరే ఉండరు కదా, వారి రాజధాని కూడా ఉంటుంది. అంతే కదా, ఒకటే ఎట్లుంటారు, వాళ్ళ రాజధాని కూడా ఉంటుంది. రాజధాని ఉంటే కదా ప్రజలు, రాజులు అందరూ, నౌకర్లు, చాకర్లు అందరూ ఉంటారు. దాసదాసీలకి దాసదాసీలు. బాబా అంటున్నారు రాజధాని అంతా ఉంటుంది. ఈ స్వరాజ్యాన్ని స్థాపిస్తున్నారు. ఇక మన్మనాభవ అని బాబా అంటారు. బాబాను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి. మేము గీతా సప్తాహాన్ని జరుపుకుంటున్నాము అని అంటారు. ఈ ప్లాన్లన్నీ కల్పపూర్వం వలె తయారవుతున్నాయి. ఊరేగింపులో ఈ చిత్రాన్ని తీసుకెళ్ళండి. దీనిని చూసి అందరూ సంతోషిస్తారు. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. మన్మనాభవ అని మీరంటారు. ఇవి గీతలోని పదాలు. భగవంతుడైన శివబాబా నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి అని చెప్తున్నారు. 84 జన్మల చక్రాన్ని స్మృతి చేసినట్లయితే మీరు ఈ విధంగా తయారవుతారు అని బాబా అంటున్నారు. సాహిత్యాన్ని కూడా మీరు కానుకగా ఇవ్వచ్చు. బుక్స్ అందరికీ ఇస్తాం కదా మనం. శివబాబా బండారము సదా నిండుగా ఉంటుంది. మున్ముందు ఎంతో సేవ జరుగుతుంది. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంది. ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేది. అందరూ చాలా సంపన్నులుగా ఉండేవారు. ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండాలని మనుషులు కోరుకుంటారు. మనుషులు ఏదైతే కోరుకుంటారో అది ఇప్పుడు సూచనలు కనిపిస్తున్నాయి. మళ్ళీ మీరు యథార్థంగానే చెప్తున్నారు అని అర్థం చేసుకుంటారు. ప్రపంచంలో నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు 100% పవిత్రత మరియు సుఖశాంతుల రాజ్యాన్ని మళ్ళీ స్థాపిస్తున్నారు. మళ్ళీ మీకెంతో సంతోషం కూడా ఉంటుంది. స్మృతిలో ఉండడం ద్వారానే బాణం తగులుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. శాంతిగా ఉంటూ కొన్ని మాటలు మాత్రమే మాట్లాడాలి. ఎక్కువ శబ్దం ఉండకూడదు. పాటలు, కవితలు మొదలైనవి ఏవి బాబాకి ఇష్టం ఉండవు. బయటి మనుషులతో వాదించకూడదు. బాబా సమయం అంటే శరీరం వదిలే సమయం దగ్గరకు వచ్చినప్పుడు బాబాకి తన రూములో గడియారం కూడా ఇష్టం కాలేదు. ఇది ఎప్పుడు టిక్ 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 అంటూ ఉంటుంది. బిడ్డను తీసేయండి అన్నారు. అట్లా బాబాకి శబ్దమే ఇష్టం కాలేదు. సో బాబా అంటున్నారు
మీ వికర్మలు వినాశమవుతాయని బాబా చెప్తున్నారు. 84 జన్మల చక్రాన్ని స్మృతి చేస్తే ఈ విధంగా మీరు తయారవుతారు. సాహిత్యాన్ని కూడా మీరు కానుకగా ఇవ్వచ్చు. బుక్కులు శివబాబా బండారం సదా నిండుగా ఉంటుంది. మున్ముందు ఎంతో సేవ జరుగుతుంది. లక్ష్యం ఎంత స్పష్టంగా ఉంది. ఒకే రాజ్యం, ఒకే ధర్మం, ఒకే కులం, ఒకే మతం, అన్నింటిలో ఐకమత్యం ఉండేది. అందరూ చాలా సంపన్నులుగా ఉండేవారు. ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండాలని మనుషులు కోరుకుంటారు. మనుషులు ఏదైతే కోరుకుంటారో అవి ఇప్పుడు సూచనలు మీకు కనిపిస్తున్నాయి. మళ్ళీ మీరు యథార్థంగానే చెప్తున్నారు అని అర్థం చేసుకుంటారు. బాబా అంటారు, బయట వాళ్ళతో ఎప్పుడు మీరు వాదించకూడదు. మీ విషయమే వేరు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయాలి. మనుష్యులు చదివి మేల్కునే విధంగా స్లోగన్లు కూడా చక్కగా ఉండాలి. పిల్లలు వృద్ధిని పొందుతూ ఉంటారు. ఖజానా నిండుగా ఉంటుంది. పిల్లలు ఇచ్చినది పిల్లల సేవలోనే ఉపయోగించబడుతుంది. బాబా బాబా డబ్బుని తీసుకురారు కదా. మీ వస్తువు మీకోసమే ఉపయోగపడుతుంది. మేమెంతో అభివృద్ధి చెందుతున్నామని భారతవాసులు భావిస్తారు. 5 సంవత్సరాల్లో ఎన్నో ఆహార ధాన్యాలు పండుతాయి అంటారు. అసలు ఇంకెప్పుడు ఆహార సమస్యే ఉండదు అని భావిస్తారు. కానీ బాబా అంటున్నారు, కానీ తినడానికి కూడా అన్నం దొరకని పరిస్థితులు వస్తాయని మీకు మాత్రమే తెలుసు. ధాన్యం ధరలేవి తగ్గవు, పెరుగుతూనే పోతాయి. మనం 21 జన్మల కోసం మన రాజ్యభాగ్యాన్ని పొందుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఇంకాస్త ఇబ్బందిని సహించాల్సిందే. ఈ కాస్త ఇబ్బంది సహించాల్సిందే కదా. ఏదైనా గొప్ప పని చేయాలంటే తప్పకుండా సహించాల్సి పడుతుంది. సంతోషం వంటి మందు మరొకటి లేదు అంటారు. గోపికల అతీంద్రియ సుఖము యొక్క గాయనం చేయబడింది. ఎంతోమంది పిల్లలు జన్మిస్తారు. అంటుకట్టబడేవారు అందరూ వస్తూ ఉంటారు. వృక్షం ఇక్కడే వృద్ధి పొందాలి కదా. ఇప్పుడు స్థాపన జరుగుతోంది. ఇతర ధర్మాలలో ఈ విధంగా జరగదు. అక్కడ వారు పైనుండి వస్తారు, పరంధామము నుండి. ఇందులో వృక్షం ముందుగానే స్థాపించబడి ఉంది. ఇందులో నంబర్ వారుగా వస్తూ ఉంటారు, వృద్ధిని పొందుతూ ఉంటారు. ఇక్కడ ఇబ్బంది ఏమీ లేదు. వారు పైనుండి వచ్చి పాత్రను అభినయించాల్సిందే. ఇందులో మహిమ విషయం ఏముంది? ధర్మస్థాపకుల వెనక వారి ధర్మస్థులందరూ వస్తూ పోతారు. వారు సద్గతి కోసం ఏ శిక్షణనిస్తారు? ఏమీ ఇవ్వరు. ఇక్కడ బాబా భవిష్య దేవీ దేవత ధర్మ స్థాపనం చేస్తున్నారు. సంగమ యుగంలో కొత్త అంటుని బాబా కడుతున్నారు. మొట్టమొదట మొక్కలను అంటుగా కట్టి ఆ తర్వాత నాటుతారు. అలా వృద్ధి పొందుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు మొక్కను నాటుతున్నారు, దేవతా వృక్షం యొక్క మొక్కను. ఆ తర్వాత సత్యుగంలో ఇది వృద్ధి పొందుతుంది, రాజ్యభాగ్యాన్ని పొందుతారు. మీరు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. కలియుగం పూర్తి అయ్యేందుకు ఇంకా ఎన్నో సంవత్సరాలు మిగిలి ఉన్నాయని మనుష్యులు భావిస్తారు. ఎందుకంటే శాస్త్రాల్లో లక్షల సంవత్సరాలను రాసేస్తున్నారు. కలియుగం పూర్తి అయ్యేందుకు ఇంకా 40,000 సంవత్సరాలు మిగిలి ఉందని భావిస్తారు. బాబా వచ్చి మళ్ళీ కొత్త ప్రపంచాన్ని రచిస్తారు. ఇది అదే మహాభారత యుద్ధం అని చాలామంది భావిస్తారు. గీతా భగవంతుడు కూడా తప్పకుండా ఉంటారు. కృష్ణుడు లేడని మీరు అంటారు. కృష్ణుడు 84 జన్మలు తీసుకుంటాడని బాబా అర్థం చేయిస్తున్నారు. ఒక జన్మలోని పోలికలు మరొక జన్మతో కలవవు. మరి ఇక్కడికి కృష్ణుడు ఎలా వస్తారు? ఈ విషయాల గురించి ఎవ్వరూ ఆలోచించరు. స్వర్గపు యువరాజైన శ్రీకృష్ణుడు మళ్ళీ ద్వాపర యుగంలోకి ఎలా వస్తారు? ఈ విషయాలను మీరే అర్థం చేసుకుంటారు. శివబాబా వారసత్వాన్ని ఇస్తున్నారని, ఈ లక్ష్మీనారాయణల యొక్క చిత్రాన్ని చూడడంతోనే సత్యుగాన్ని శివబాబా
ఈ వారసత్వాన్ని ఇస్తున్నారని అర్థమవుతుంది. సత్యుగాన్ని స్థాపించేది ఒక్క బాబానే. బాబా తప్ప ఎవ్వరూ ఈ యొక్క రహస్యాలు కూడా అర్థం చేయించలేరు. బాబాయే ఈ సృష్టి చక్రము, కల్పవృక్షము, మెట్ల చిత్రం గురించి తయారు చేయించారు. ఇవి తక్కువేమీ కాదు, చాలా గొప్ప చిత్రాలు. బాబా యొక్క 7 రోజుల చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అన్ని శాస్త్రాల మరియు అన్ని వేదాల ఉపనిషత్తుల సారం ఇవి. ఇందులో చాలా రహస్యాలు ఇమిడి ఉన్నాయి. బాబా 7 రోజుల చిత్రాలలో మొత్తం ప్రపంచంలో వాళ్ళు ఒప్పుకునే అనేక ధర్మాలు, అనేక సిద్ధాంతాలు ఇమిడి ఉన్నాయి. అందుకయ్యే బాబా అంటున్నారు, మెట్ల చిత్రాలు తక్కువేమీ కాదు. ఒకరోజు ఈ చిత్రాల్ని ట్రాన్స్లేట్లు తయారు చేయబడ్డాయి బాబా. మాకు ఇవే చిత్రాలు కావాలి అని అందరూ అంటారు. ఈ చిత్రాల ద్వారా విహంగ మార్గపు సేవ జరుగుతుంది. మీ వద్దకు ఎంతమంది పిల్లలు వస్తారంటే అసలు మీ వద్ద ఖాళీనే ఉండదు. ఎంతోమంది వస్తారు. మీకెంతో సంతోషం ఉంటుంది. దినప్రతిదినము మీ శక్తి పెరుగుతూ పోతుంది. డ్రామానుసారంగా ఎవరైతే పుష్పాలుగా తయారవ్వాల్సి ఉంటుందో వారికి ప్రేరణ కూడా జరుగుతుంది. బాబా మీరు వీరి బుద్ధిని టచ్ చేయండి అని మీరు బాబాకు చెప్పాల్సిన అవసరం ఉండదు. బాబా ఏమీ వారి బుద్ధిని ప్రేరేపించరు. సమయానుసారంగా దానంతటా అదే టచ్ అవుతుంది. దారినైతే చూపిస్తారు. మా పతి బుద్ధిని ప్రేరేపించండి అని చాలామంది పిల్లలు రాస్తారు. ఇలా అందరి బుద్ధిని ప్రేరేపించినట్లయితే అందరూ స్వర్గం లేకొచ్చేస్తారు కదా. చదువులోనే కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఈశ్వరీయ సేవాదారులు కదా. ఏమేమి చేయాలనో బాబా సత్యమైన విషయాలన్నింటినీ ముందే చెప్తారు. ఇటువంటి చిత్రాలను తీసుకెళ్లాల్సి ఉంటుంది. మెట్ల చిత్రాన్ని కూడా తీసుకెళ్ళాలి. డ్రామానుసారంగా స్థాపన జరగాల్సిందే. బాబా సేవ కోసం ఏ డైరెక్షన్ ఇస్తారో వాటిపైన ధ్యాస ఉంచాలి. అది ఇంపార్టెంట్. రకరకాల బ్యాడ్జులను లక్షల్లో తయారు చేయండి. ఇప్పుడు లక్షలేం బాబా, ఎన్నో తయారు చేస్తా అన్నారు. రైల్ టికెట్ తీసుకొని 100 మైళ్ళ దాకా వెళ్ళి సేవ చేసి రండి. ఒక డబ్బాలో నుంచి ఇంకొక డబ్బాలోకి వెళ్ళి అందులో నుంచి ఇంకొక డబ్బాలోకి వెళ్ళి సేవ చేయడం చాలా సహజం. పిల్లలకు సేవ చేయాలనే అభిరుచి ఉండాలి. అది ఇంపార్టెంట్ అయినది. అచ్చా, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते। थैंक यू बाबा। సారాంశం, విచార సాగర మంథనం చేసి మంచి మంచి రత్నాలను బయటికి తీయాలి. సంపాదనను జమ చేసుకోవాలి. సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా ఈ సేవ చేయాలి. సత్యమైన ఈశ్వరీయ సేవాదారులుగా ఈ సేవ చేయాలి. రెండో పాయింట్, చదువులో ఎంతో అభిరుచి కలిగి ఉండాలి. ఎప్పుడు సమయం దొరికినా వెంటనే ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. జీవిస్తూనే ఈ శరీరం నుంచి మరణించినట్లుగా ఉండే అభ్యాసం చేయాలి. ఈ స్థితి అనుభవం అవుతూ ఉండాలి. దేహాభిమానాన్ని మర్చిపోవాలి. ఎన్ని మోస్ట్ ఇంపార్టెంట్ విషయాలు అవన్నీ. వరదానం, తమ మూల సంస్కారాల పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన చేసే ఉదాహరణ స్వరూపులుగా కండి. మూల సంస్కారాలు ఆది అనాది సంస్కారాలు. ప్రతి ఒక్కరిలో తమ మూల సంస్కారం ఏదైతే ఉందో, దేన్నైతే నేచర్ అని అంటారో, ఏదైతే ప్రతి సమయం ముందుకెళ్లడంలో అవరోధాన్ని కలిగిస్తుందో ఆ మూల సంస్కారాన్ని పరివర్తన చేసే ఉదాహరణ స్వరూపులుగా కండి. ఇప్పుడు
సంపూర్ణ విశ్వ పరివర్తన జరుగుతుంది. ఇప్పుడు ఎటువంటి పరివర్తనం చేయాలంటే వీరి ఈ సంస్కారం ప్రారంభం నుండి ఉంది అని ఎవ్వరూ వర్ణన చెయ్యకూడదు. శాతంలో అంశమాత్రమైన పాత సంస్కారం అనేది కనిపించకూడదు, వర్ణన జరగకూడదు. అప్పుడే వీరు సంపూర్ణ పరివర్తన యొక్క ఉదాహరణ స్వరూపులు అని అంటారు. ఇంత పెద్ద టాస్క్ స్లోగన్. ఇప్పుడు ప్రయత్నం యొక్క కాలం గడిచిపోయింది కావున హృదయపూర్వకంగా ప్రతిజ్ఞ చేసి జీవితాన్ని పరివర్తన చేసుకోండి. ఇంకా ప్రయత్నం చేస్తామంటే ఆ కాలం గడిచిపోయింది. ఇప్పుడు ఉదాహరణ స్వరూపులుగా కండి, జీవితాన్ని పరివర్తన చేసుకోండి, ప్రతిజ్ఞ చేయండి. అవ్యక్త సూచన. స్వయం కోసం మరియు సర్వుల కోసం మనసు ద్వారా యోగశక్తులను ప్రయోగించండి. విజ్ఞానం ప్రయోగం లేకొచ్చినప్పుడు సైన్స్ మంచి పని చేస్తుంది అని ఎలాగైతే అనుకుంటారో అలా సైలెన్స్ శక్తిని ప్రయోగించండి. దీనికోసం ఏకాగ్రత యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. ఏకాగ్రతకు ముఖ్య ఆధారం మనస్సు యొక్క కంట్రోలింగ్ శక్తి. దీని వలన మనోబలం పెరుగుతుంది. దీనికోసం ఏకాంతవాసులుగా కండి. మురళి అంతా కూడా ఏకాంతం గురించి చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కూడా బాబా మనసా సేవ కోసం ఏకాంతం యొక్క స్థితి అవసరం. అచ్చా, ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.